కాపు చైతన్య సదస్సు చాలా సక్సెస్ఫుల్గా చాలా బాగా జరిగింది. దీని ఎజెండా ఒకటే, కాపు రాజకీయ చైతన్య వేదిక అంశం. దీని ఎజెండా ఏంటంటే రాజ్యాధికారం దిశగా కాపులందరూ కూడా పయనించాలనేదే ఒకటి ఆశయం. అయితే ఈ మా గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా మీద దాదాపు ఇప్పుడు కాపులు మినిమం 25% నుంచి 30%, 27% అట్లా ఉన్నారు. మేము ఈ రాష్ట్రంలో 25 to 30% భాగస్వామ్య రెవెన్యూ జనరేట్ చేస్తున్నటువంటి కులం కాపు కులం. కాబట్టి ఇంత కంట్రిబ్యూట్ మేము ఇస్తున్నాం కాబట్టి మా కాపు కులానికి ఆ జనాభా తామాషా ప్రకారం సీట్లు కేటాయించాలి, ఎమ్మెల్యే ఎంపీ సీట్లు కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ఇదిగో మీకు ఆర్థికంగా వెనకబడి ఉన్నారు, లేకపోతే మీరు ఖర్చు పెట్టుకోలేరు అని చెప్పేసి ఒక చిన్నతనం చూపుతో మీకు సీట్లు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు కాపు సామాజిక వర్గం ఎంతో కొంత ఆర్థికంగా అభివృద్ధి చెంది ఉంది. ప్రతి పార్టీకి నేను చెప్పేది ఏంటంటే, అన్ని పార్టీలకు కూడా మా కాపు కులానికి సంబంధించి మా జిల్లాకి మినిమము 4 సీట్ల నుంచి 7 సీట్లు మా కాపు కులానికి కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏ పార్టీ అయితే ఈ కాపు కులానికి ఎక్కువ సీట్లు కేటాయిస్తుందో ఆ పార్టీకి మేము ఎన్నంటి ఉంటాం, ఆ పార్టీనే మేము కాపాడుతామని చెప్పేసి మేము మరీ చెప్పడం జరుగుతుంది. ఇలాగే మేము ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఎక్కువ సీట్లు ఎవరైతే ఇస్తారో, ఏ పార్టీ అయితే ఇస్తుందో ఆ పార్టీకే మేము కొమ్ము కాసే అవకాశం ఉంది. కాబట్టి ఇది అన్ని రాజకీయ పార్టీలు కూడా గుర్తుపెట్టుకొని ఇది గమనించి మీరు సీట్లు కేటాయించాల్సిందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.